హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మూంజా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ప్రజెంట్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, మహారాష్ట్రలోని ఒక ఆచార్యం ప్రకారం పౌరోహిత్యం తీసుకున్న రోజుల్లో ఎవరైనా కుర్రోడు చనిపోతే ఆయన బ్రహ్మరాక్షసుడిగా మారుతాడని, ఆ తర్వాత తన కోరిక నెరవేర్చుకోవడానికి తన వంశాన్ని పీడిస్తాడు అన్నది మూఢనమ్మకం. తనకన్నా 9 సంవత్సరాలు పెద్దదైన అమ్మాయిని ప్రేమించిన కుర్రోడు ఎలా అయినా సరే తనను దక్కించుకోవడానికి సొంత చెల్లినే బలిద్దామని చెప్పిన ప్రయత్నంలో అనుకోకుండా ఆ కుర్రోడే మరణిస్తాడు. ఆ కుర్రోడు బ్రహ్మరాక్షసుడిగా మారిపోయి ఏ విధంగా తన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాడు, మూంజాని చివరికి ఎలా అంతమొందించారు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ మూవీ తెలుగు డబ్బింగ్ అవడం వల్ల చాలా వరకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మూవీ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్నే ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. హర్రర్ సీన్స్ అయితే మాత్రం కొన్ని దగ్గరలో బాగానే అనిపించాయి. స్టార్టింగ్లో ఒక బ్రహ్మరాక్షసుడిగా అనిపించిన మన మూంజా చివరికి వచ్చేటప్పటికి పిల్లబచ్చగడ్రా ఈడు అనేటట్లుగా అనిపించాడు. ఇక ఫేక్ అని చెప్పిన మన కట్టప్ప గారు ఆ మూంజా గురిని అంత డీటెయిల్స్ ఎలా తెలుసుకున్నారు, అంతేకాకుండా ఒక 4 మూంజాలను నేను వదిలించాను అని ఎలా చెప్పాడు, అసలు ఇల్లాజికల్గా ఉంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మాత్రం కొన్ని హర్రర్ సీన్స్తో, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో, మంచి సినిమాటోగ్రఫీతో ఓవరాల్గా ఒకసారి చూసేయడానికి అయితే పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.